వేదిక మీదున్న పెద్దలందరూ ముఖ్యంగా ఆ చిక్కుడు ప్రభాకర్ అన్న, గుజ్జ కిష్టన్న, మన పృథ్వీరాజన్న, మధుసూదనాచార్యన్న, సీనన్న, నాగన్న, చంద్రశేఖర్ అన్న, రామకృష్ణ గారు, అదేవిధంగా సభాధ్యక్షుడు మన లక్ష్మణ్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారు, శ్రీనివాస్ గారు, అందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. మిత్రులారా, ఇందిరా పార్క్ దగ్గర మనం ధర్నా చేసినప్పుడు అనేక విషయాలు మాట్లాడినాం. ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు చేసినటువంటి ధర్నాకు వేల మంది వచ్చారు. వాస్తవంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ ఒక చిన్న చూపు. వీళ్ళని ఏ రకంగానైనా ఎట్టి చేయించుకోవచ్చు, వీళ్ళకు సమయపాలన ఉండదు, వీళ్ళని ఇంటి జీతగాళ్ళ లెక్క, ఇంటి జీతగాళ్ళ కన్నా ఒక సమయం ఉంటుంది కానీ వీళ్ళని ఏ టైంలో పిలిపించుకోవచ్చు, మళ్ళీ ఏ టైంలో పంపించవచ్చు అనే ఒక ధీమా ప్రభుత్వ అధికారులకు ఉంది. అయినప్పటికీ సెలవులు ఇవ్వకపోయినా ఆ రోజు ఇందిరా పార్కు దగ్గరికి వేల మంది కదిలొచ్చారు. ఆ రోజే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఐక్యత, బలం ఈ ప్రభుత్వాన్ని తెలిసింది. ప్రధానంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఇంతకుముందు రాజధానిని కూడా స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు 4 రెక్కలతోటి, 4 పెన్నులతోటి, 4 మైళ్ళతోటి పనిచేస్తలేరు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగానైతే పనిచేస్తున్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా సేమ్ అదే పని భారంతో పనిచేస్తారు. 4 చేతులతోటి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు, కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం 2 చేతులతోటే పనిచేస్తారు అనేది లేదు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం అని. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో వాళ్ళకంటే ఎక్కువగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి ఎందుకు వేతనం ఇవ్వడం లేదు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఉద్యోగ భద్రత ఎందుకు లేదు? అవుట్సోర్సింగ్ ఉద్యోగులది దినదిన గండం అయిపోయింది. ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు పీకేస్తారో, ఎప్పుడు ఇవాళ కనీసం ప్రభుత్వ ఉద్యోగులను ఏమన్నా పనిష్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు మన చంద్రశేఖర్ అన్న, జ్ఞానేశ్వర్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. ఏదన్నా తీసేయాలంటే ఒక మెమో ఇస్తారు, దాని నుంచి ఎక్స్ప్లెనేషన్ కోరుతారు, వివరణ కోరుతారు, అవకాశం ఇస్తారు, లేకపోతే మళ్ళా తప్పు చేస్తే ఛార్జ్ మెమో ఇస్తారు. ఆ తర్వాత దాంతో తృప్తి చెందకపోతే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ వెంటనే రీఇన్స్టిట్యూట్ చేస్తారు. ఇవి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ అవకాశాలు ఏమీ లేవు. ఏమంటారు కదా, ఎవరికి కోపం వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బలి చేస్తారు. ఆఫీసులో ఒక పై ఆఫీసరు, ఒక స్టేట్ ఆఫీసరు, నేను ఒక దగ్గర చూసిన, ఒక స్టేట్ కమిషనరు డిస్ట్రిక్ట్ హెడ్ను తిట్టిండు. ఏదో ఫైలు సకాలంలో పంపలేదనో ఏదో కారణంతో. వెంటనే ఆయనకు అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు వెంటనే ఆయన ఏం చేసాడు, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నీ వల్లనే లాభం అని చెప్పి ఇంగ్లీష్ భార్య ఉట్టనే నాలుకతోటి అనేస్తారు. ఒక నాలుక, ఒక మాట ద్వారా, పెన్ను కూడా లేదు, ఒక నాలుకతో మాట ద్వారానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తారు. మేము అంటున్నాం, ఇలా ఒక్కొక్కరు ప్రభుత్వ శాఖలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి హక్కులు ఉండయా? వాళ్ళు మనుషులు గారా? వాళ్ళు చదువుకోలేరా? అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటే ఏమో బర్లగాసి లేదా చదువుకోకుండా నిరక్షరాస్యులకు ఉద్యోగాలు ఇస్తురా? ప్రభుత్వ ఉద్యోగులు దయచేసి అన్యదా భావించొద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగానైతే చదివి మెరిటోరియగా వాళ్ళు ఉద్యోగాలు తీసుకుంటున్నారో అదే స్థాయిలో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నారు. పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా, డబల్ పీజీ చేసిన వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవాళ వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యుక్తిని
ఈ ప్రభుత్వం పాలనకు ఖర్చు చేస్తున్నారు. మరి ప్రభుత్వం చూపించేటువంటి మాటలేంది? ఇలా నేను అంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రకమైనటువంటి దాదాపు 5 లక్షల మందికి పైగా తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి ఈ 5 లక్షల మంది పనిచేస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. 17 మంది క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తే ప్రభుత్వం నడుస్తలేదు. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే ప్రభుత్వం నడుస్తలేదు. ఈ 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తే ఈ ప్రభుత్వం నడిచేటప్పుడు, ఈ సంక్షేమ పథకాలు అమలైనప్పుడు, ఈ ప్రభుత్వ పథకాలు ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి ఓరు ఉద్యోగులు. మరి ఈ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ మధ్యన చర్చలు జరిపి, బట్టి విక్రమార్క గారు చర్చలు జరిపి, సరే మొత్తం వాళ్ళకు రావాల్సిన ఏమి ఇవ్వలే, చర్చలు జరిపినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు చర్చలు జరపడు, ఎందుకు పిలిచి మాట్లాడాడు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎందుకు పిలిచి మాట్లాడరు? మేము ఢిల్లీలో ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంలో లక్ష్మణ్ అక్కనే ఉన్నాడు. వెంటనే ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినాం, మాట్లాడినప్పుడు సీన్ భాయ్ హైదరాబాద్లో మాట్లాడదాం, వచ్చినాక హైదరాబాద్కి తీసుకురా వీళ్ళనే అన్నాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు బిజీ అయిపోయారు, మేము బిజీ అయిపోయాం. కాబట్టి ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ పరిస్థితి ఏమైందంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కంటే ముఖ్యం వాళ్ళకి ఏజెన్సీలు అయిపోయారు. మధ్యన ఎవరైతే ఈ దళారు వ్యవస్థ ఉందో, ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఎవరైతున్నారో వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చుంటారు. వాళ్ళు కడుపులో చల్లగదలకుండా కాలు మీద కాలేసుకొని సూటు బూటు వేసుకొని మంచిగా కూర్చుంటారు. కూర్చొని ఏం చేస్తారు? ఈ 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రక్తాన్ని తాగుతారు. ఈ రక్తాన్ని తాగి తెగబలిసి ఇవాళ ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వాడు పారగన్ చెప్పర్సులతోటి హైదరాబాద్కి వచ్చినోడు, పట్టణాలకు వచ్చినోడు ఇవాళ ఆడి కర్రలు తిరుగుతున్నారు వాళ్ళు. నేను ఆయన పేరెందుకు చెప్తలేను, కానీ ఒక ఆయన అవుట్సోర్సింగ్ నాకు తెలిసిన ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం ఆడి కార్లో తిరుగుతుండే ఆయన. ఏందమ్మా ఈ మధ్యన ఏమైనా రియల్ ఎస్టేట్ చేసినావా అని నేను అన్న ఏమైనా రియల్ ఎస్టేట్ చేసినావా అంటే, నీకు తెలియదు ఏముంది అన్న, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు చేస్తున్నాను. ఆయనేమో ఆడి కార్లో తిరుగుతుండు, మనకేమో తాగుదామంటే గంజి నీళ్ళు లేవు. మనకు ఉద్యోగ భద్రత లేదు, మనకేదో ఓ పెద్ద శాలరీ ఇచ్చి మనకు టీఏలు డిఏలు హెచ్ఆర్ఏలు ఇచ్చినట్టు మన తల్లిదండ్రులకు కూడా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనగానే కనీసం గ్రామీణ ఉపాధి హామీలు పనిచేయడానికి కూడా ఎలిజిబిలిటీ లేదు. రేపు మన పిల్లలకు స్కాలర్షిప్లు రావు, ఫీజు రియంబర్స్మెంట్ రావు, సంక్షేమ పథకాలు వర్తించాయి. ఇంత తెలంగాణ రాష్ట్రంలో అరిగోసబడుతున్నారు. అందుకోసమే ఇవాళ ముక్త కంఠంతో అందరం డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ద్వారానే ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వం అంటారు అనుకో. మన శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అని ఒక కథ చెప్పేది. ఏమని? ఓ తండ్రి కొడుకు, ఇద్దరు ఊళ్ళు ఉంటారట. కొడుకు ఊరికే తండ్రిని అడుగుతుండట బాగా, డాడీ నాకు బైక్ కొని. పొద్దున లేవంగానే డాడీ నాకు బైక్ కొని అంటుండట. సాయంత్రం కనపడంగానే డాడీ నాకు బైక్ కొని అంటుండట. ఇక చూసి 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 ఇక ఆ తండ్రి ఏమంటాడు, అరే నువ్వు బైక్ కొనియమని నన్ను ఒకటే మారాన్ చేస్తున్నావు, సతాయిస్తున్నావు, నువ్వు ఏం పని చేస్తున్నావు అని నేను కొనియాలరా అంటాడట. నువ్వు ఏదో ఒక పని చేయాలి కదా నీకు బైక్ కొనియాలంటే. అందుకనే మన హక్కులు నెరవేరాలంటే మనం ఏదో ఒక అలజడి చేయాలి, ఏదో ఒక ఉద్యమం. తెలంగాణ సకల జనుల సమ్మెలో మా శ్రీనివాస్ గౌడ్ అన్న ఇవాళ సకల జనుల సమ్మెకు, మా మధుసూదన్ చారన్న ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమానికి ముందుండి ఎట్లయితే ఇవాళ పోరాటం చేసిర్రో అట్లా ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టినాం, మళ్ళీ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. మళ్ళీ చెలో ఢిల్లీ అంటున్నారు. చెలో అన్న నాగన్న ఉండు కాబట్టి పరిస్థితి ఎందుకే ఢిల్లీ దాకా అంటున్నారు. మీరు కూర్చున్నోళ్ళు ఆ జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే అది అరణ్య రోదన. కాబట్టి కూర్చునేది కూర్చునేది
రాహుల్ గాంధీ ఇంటి ముందర వంట మార్పు చేస్తే అయిపోతుంది. రాహుల్ గాంధీ ఇంటి ముందర మంచిగా ప్రతి ఒక్కరు ఒక గ్యాస్ పొయ్యి తీసుకుపోవాలి. ఇని చెమ్ము తడక ఏముంటాయి అవన్నీ వండుకునే సామాన్లను తీసుకుపోయి అయ్యా అవుట్ సోర్సింగ్ బతుకుల వెతలు చూడు ఇక్కడ ఇలా బాగానే రాహుల్ గాంధీ ఆ గిగ్ వర్కర్లకు చేసినాం. ఓకే, ధన్యవాదాలు. మంచి పని చేసినప్పుడు ఎవరైనా ధన్యవాదాలు తెలిపాలి. గిగ్ వర్కర్లకు చేసినావు నాయన, నీ ఆదేశాల మీద చేశారు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే నాకు రాహుల్ గాంధీ గారు చెప్పిందే, రాహుల్ గాంధీ గారి మాటే నాకు ఒక చట్టం, ఆయన మాట నాకు నేను శిరసా వహిస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వు అయ్యా రాహుల్ గాంధీ, నువ్వు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసే వరకు, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసే వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే ఇవాళ ఈ కార్పొరేషన్ పెట్టిరో అట్లా కార్పొరేషన్ చేసే వరకు మేము ఈడికెళ్ళి కదలం, ఇక్కడనే పొయ్యి ముట్టిస్తాం, ఈయనే ఉంటాం అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఇంటి ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చిన తర్వాత మళ్ళీ బట్టి విక్రమార్క గారిని కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు ఇస్తేనే ఇచ్చిండు, లేకపోతే చలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడుగుదాం. ఎందుకంటే నేను చివరిగా చెప్పేది ఏంటంటే అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయన్నాడు. అమ్మ అయ్యా అప్ప అంటే మనం గుడికాడ బిచ్చగాళ్ళని ఎట చూస్తారో గడ చూస్తారు. మనం బిచ్చగాళ్ళు మనం దైవ దర్శనాన్ని పోయిస్తుంటే అయ్యా దానం వేయండి అయ్యా, ఇంత చిల్లరుంటే వేయండి అయ్యా అంటే మనం వేస్తామా? వేయం. అదే ఎవడన్నా పెట్టిండు అనుకో, దగ్గర ఓ కత్తో చాకో తుపాకీ పెట్టిండు అనుకో, దెబ్బకే జేబులు ఉన్నాయని తీసి అని లేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను తుపాకీ పెట్టమంటలేను, కత్తి పెట్టలేను. తుపాకీకి ఎంతైతే శక్తి ఉంటుందో ఇవాళ అంతకంటే ఎక్కువ శక్తితోటి మనం ఉద్యమిస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇవాళ మెరుగవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడానికి ఎన్ని నిబంధనలు ఉంటాయో అన్ని నిబంధనలు పెట్టండి, లేదా ఇవాళ పర్మనెంట్ చేయండి, క్రమబద్ధీకరించండి, రెగ్యులరైజ్ చేయండి. లేకపోతే మాత్రం ఇష్టానుసారంగా తీసేస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సమాజంలో ఒంటరి కాదు, 100% మీ అందరికీ మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్క సోదరునికి అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.